మనస్ఫూర్తిగా జైలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ తెలంగాణకు ఉన్నటువంటి ఘనత ఏంటంటే, ఇక్కడ శాస్త్రీయ సంగీతానికి 7 స్వరాలే, కానీ తెలంగాణలో ఎవరిని తట్టిన కొన్ని వేల స్వరాలు నరనరాల పలుకుతుంటది. ఇది తెలంగాణ చేసుకున్నటువంటి మరి పుణ్యం ఏంటో తెలీదు. భూమికే ఇది స్వరాల స్వర్గం అనిపిస్తుంది అనమాట. ఇటువంటి వేదిక మీద నేను మాట్లాడటం సబబు కాదేమో అనిపిస్తుంది. పృథ్వీ మాట్లాడాడు చాలా అద్భుతంగా. కానీ మీరు మాటలు పాటలు గతంలో బతికినంత కాలం గద్దరు ఆశయాలు రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరవు. మీరు అంకెలు గానం చేయటం మొదలు పెట్టాలన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు కొన్ని విషయాలు మీకు మాట్లాడుతాను. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర జాతీయ ఆదాయం 16 లక్షల కోట్లు. ఇది ఒక్కొక్కడికి పంచితే ఒక్కొక్కడికి తలసరి సంవత్సరానికి 3,15,000 కోట్లు వస్తుంది, 15,000 రూపాయలు వస్తుంది. కానీ మీరు పాలకులు చేసి చెప్పేటటువంటి మాటలు వింటూ మురిసిపోతూ ఉంటే, ఒకప్పుడు తెలంగాణ రాకముందు 3 ఎకరాల భూమి అంటే అది 30,000 ఎకరం, 90,000 ఖరీదు. తెలంగాణ వచ్చిన తర్వాత అది ఎకరం 35 లక్షలు అయింది. 3 ఎకరాలు 1 కోటి రూపాయలు ఖరీదైంది. అప్పుడు నినాదం పడిపోయింది. 10 లక్షలు దళిత బంధు వచ్చింది. ఆ 10 లక్షలు దళిత బంధు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు మనం బతుకుండటమే మన ప్రగతి అన్నట్టుగా సన్న బియ్యం మనకు వరంగా మారింది. నిజంగా మన తెలంగాణ ప్రభుత్వం 1,15,00,000 కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అందులో 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు అంటించాము. ఫుడ్ సెక్యూరిటీలో భారతదేశానికి తెలంగాణ ఆదర్శమయ్యింది అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెద్ద స్టేట్మెంట్ ఇస్తే హిందూ పేపర్లో తాటికాయంత అక్షరాలతో రాశారు. 1,15,00,000 కుటుంబాలలో 93 లక్షల కుటుంబాలు కేవలం 35 రూపాయలు కేజీ బియ్యానికి, 5 కేజీల బియ్యానికి ఒక మనిషి ఎదురు చూసేటటువంటి పనికి మాలిన ఆర్థిక వ్యవస్థను తయారు చేసినటువంటి ఈ ప్రభుత్వాలను క్షమిస్తూ వాటిని ఎంతో పొగుడుతూ మనం మాట్లాడుకుంటూ ఉన్నంత కాలం ఈ ప్రభుత్వాలకు గద్దరన్న గోస గాని, భాష గాని, స్వరం గాని, ఆలోచన గాని, ఆవేదన గాని అర్థం కావు అన్న సంగతిని మనం అందరం గుర్తించి అంకెల దానం చేయటం మొదలుపెట్టండి. ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోండి. గద్దరన్నని కోటేశ్వరుడు చేయలేకపోయాడు, కానీ ఆయన ఒంటి మీద కోటేసినటువంటి పెద్ద ఆయన ఇక్కడే ఉన్నాడు, మన నర్ర రవికుమార్ గారు. ఆయన కోటేసుకుని డిక్కీ ఆఫీస్కి వచ్చి మాకు అందరితోటి ఫోటోలు తీసుకుంటున్నప్పుడు చాలా ఆనందం వేసింది. అరే నేను లేట్గా కలిగించాను రా అన్నాడు. కోటేసుకున్న తర్వాత ఎంతో ఆనందం కలిగింది. నేను లేట్గా పలికించాను రా అన్నాడు. నేను ఆ రోజున అంబేద్కర్ మాట విని కోటేసుకుని ఉంటే కొన్ని లక్షల మందిని కోట్లు వేసుకుని తిరిగేటట్టు చేసి ఉండేవాడినేమని గద్దర్ అన్న చెప్పిన మాటలు మాకు ఇక్కడ గుర్తొస్తున్నాయి. కాబట్టి ఎప్పటికైనా మన ఉద్యమాలు, మన ఆలోచనలు, మన భాష, మన యొక్క ఆలోచన విధానం పూర్తిగా ఆర్థిక వ్యవస్థ వైపు, విద్యా వ్యవస్థ వైపు వెళ్ళాలని మీకు అందరికీ మనవి చేస్తూ, గద్దరు రాసినటువంటి అనేక వేల పాటల్లో నుంచి ఒక 100-150 పాటల్ని సమకాలీనంగా ఉన్నటువంటి వాటి యొక్క ప్రాసంగికతను గుర్తించి ఆ పాటలను గ్రామ గ్రామాన తీసుకెళ్తూ నూతన చైతన్యం వైపు నడిపిస్తే గద్దర్ ఫౌండేషన్ గద్దర్కి అత్యంత ఘనమైన నివాళులు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ గా నిలుస్తుందని ఈ సందర్భంగా సూర్య చేస్తున్నటువంటి తపన, వారి నాన్నగారి యొక్క ఆలోచనని ప్రజల్లో బతికించాలని, ఆ వారసత్వాన్ని నిలబెట్టి ఉంచాలని గద్దర్ కొడుకుగా, గద్దర్ ఫౌండేషన్ అధినేతగా సూర్యకిరణ్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనం అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ గద్దర్ యొక్క ఆలోచనను, అంబేద్కర్ ఆలోచనను
రాజ్యాంగ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని సఫలీకృతమయ్యేటట్టుగా మనం అందరము కూడా భాగస్వాములై పనిచేయాలని మీకు సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గద్దర్ ఫౌండేషన్ ఆర్గనైజర్స్ కు మనస్ఫూర్తిగా జై భీములు అర్పిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. గద్దర్ ఆశయాలు వర్ధిల్లాలి.